మేడం సాధారణంగా ఈ మానసిక సమస్యలు ఈ మధ్య చాలా ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీసు, పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడము. సో, పిల్లలతో ఎక్కువ టైం గడపకపోవడం. మీరు లండన్‌లో ఆల్‌మోస్ట్ ఒక 12 ఇయర్స్ ఉన్నారు. అక్కడ ఉన్నత విద్యాభ్యాసం చేశారు దీనికి సంబంధించి. ఓవరాల్‌గా మీరు గత 20 సంవత్సరాల్లో గమనించిందేంటి? ముఖ్యంగా పిల్లల్లో ఈ మానసిక సమస్యలు ఎందుకు పెరుగుతూ వస్తున్నాయి? మీ యొక్క పరిశీలన ఏంటి? నమస్తే అండి. నేను డాక్టర్ హరిణి అత్తూరు. థాంక్స్ ఫర్ ద ఇంట్రొడక్షన్. సో, నా ఎంబీబీఎస్ తర్వాత నేను యూకేకి వెళ్ళి అక్కడ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేసున్నాను. అక్కడ 12 ఇయర్స్ వర్క్ చేస్తున్నాను. నా సైకియాట్రీ డిగ్రీ అక్కడి నుంచే. సో, ఇండియాకి 2017 వచ్చినప్పటి నుంచి ఇక్కడ మనము సైకియాట్రీ గురించి చూస్తే అంటే నేను ఇంకా ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు కూడా నాకు సైకియాట్రీ మీద అంత అవగాహన ఉండేది కాదు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇంపార్టెన్స్ సైకియాట్రీకి ఇచ్చే ఇంపార్టెన్స్ వేరే. ఓకే, అది ఇప్పుడు మనకు ఒక అవగాహన అనేది వచ్చింది కనుక మనము ఎక్కువ చూస్తున్నాం. ఓకే, సో బేసిక్గా ఏమవుతుంది అని అంటే జనరేషన్స్ లో పిల్లలు కొంచెం సెన్సిటివ్ అవుతున్నారండి. ఓకే, సెన్సిటివ్ అంటే ఇప్పుడు మనము బేసిక్గా సైకాలజీలో థాట్స్, ఫీలింగ్స్, బిహేవియర్స్ అంటాం. అంటే ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా మనం ఫీల్ అవుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది. ఓకే, మనకు చుట్టూ జరిగే ఎన్విరాన్మెంటల్ విషయాలు అంటే మన చుట్టూ ఉండే స్కూల్ కానీ, పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరి వలన మనకు ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయి, ఎలా ఆలోచిస్తాము, దాని వలన మనకు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, ఆ ఫీలింగ్స్ వలన మనము ఎలా ప్రవర్తిస్తాము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లలో ఏమవుతుంది అని అంటే పేరెంట్స్ కూడా కొంచెం ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటున్నారు. నన్ను ఈ మాట అనకూడదు, వాళ్ళు ఎలా అంటారు అంటే ఈ యాటిట్యూడ్ పేరెంట్స్లలో నుంచి స్టార్ట్ అవుతా ఉందన్నమాట. అలాగనే పిల్లలు కూడా అంటే ఇప్పుడు ఒక మదర్ ఆ అబ్బాయి ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాడు, ఒకసారి చేస్తున్నారు, రెండోసారి చేస్తున్నారు, ఆ అబ్బాయి ఎత్తలేదు ఫోన్. ఈ అబ్బాయి మూడోసారి చేసేకి వెళ్తే మదర్ నువ్వు ఎందుకు అలా కాల్ చేస్తావు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అయిపోతారు అని మదర్ ఫీల్ అయిపోతుంది. అంటే మా వాడు చేస్తే కాల్ వాళ్ళు ఎత్తట్లేదు అని తిని ఇక్కడ ఫీల్ అయిపోతా ఉంది. ఆ అబ్బాయి ఉండి మా అమ్మ ఎందుకు ఫీల్ అవుతుందో, ఎందుకు అరుస్తుందో నాకు అర్థం కావట్లేదండి, నేను జస్ట్ ఫ్రెండ్కి చేస్తున్నాను, ఎత్తలేదేమో మళ్ళీ చూసుకొని చేస్తారు అంతే. ఆ తర్వాత రే నేను ఫోన్ చూసుకోలేదన్నాడు, పోయినాను, బాస్కెట్బాల్ ఆడడం అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే కొన్నిసార్లు మనము మన ప్రవర్తన అలా ఉంటుందా, మనం సెన్సిటివ్ ఉంటున్నామా, మనల్ని చూసి వాళ్ళు పిల్లలు నేర్చుకుంటున్నారా, వాళ్ళు ఏమవుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇలా పిల్లలు ఎక్కువ మటుకు దే లెర్న్ బై ఇమిటేషన్. అంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు. ఫాదర్ తీసుకొని వచ్చి అబ్బాయి కొంచెం ఫోన్ ఎక్కువ చూస్తున్నాడు మేడం అని చెప్పున్నారు. అబ్బాయిని అడిగితే ఎక్కడ ఫోన్ చూస్తున్నాను, రాత్రి మమ్మీనే చూస్తుంది యూట్యూబ్ అంతా, నాకు ఇవ్వట్లేదు అని. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది, పేరెంట్స్ ఎలా చేస్తారో పిల్లలు అలా నేర్చుకుంటారు, చేస్తారు. ఓకే, ఈ ప్రాసెస్లో పిల్లలు కూడా సెన్సిటివ్ అయిపోతున్నారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.